శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 21 నుండి 27వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ఈ యొక్క వారంలో ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మిథునంలో కొనసాగుతున్నాడు. శుక్రుడు కేతు యొక్క కలయిక సింహంలో జరుగుతున్నది. అదేవిధంగా బుధుడు రవి యొక్క కలయిక మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతుంది. అదేవిధంగా కుజుడు తులా రాశిలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా గురువు యొక్క స్థానంలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చినప్పటికే మనకు కుంభంలో, అదేవిధంగా శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అత్యధికమైనటువంటి బిందువులతో రవి షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సప్తమంలో కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద కొనసాగుతుంది. ఇది వైవాహిక జీవితంలోనూ ఏదైనా ఒక మాట అనే సమయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి కోపతాపాలకి గురవ్వాల్సినటువంటి పని లేదు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీకు ఉన్నటువంటి పరపతి, మీకు ఉండేటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు జీవితంలో మీకు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లగలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మార్పు చేర్పులకి, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో మార్పు చేర్పులకి ఇది అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. షష్టమంలో కొనసాగుతున్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా దారులను చూపించగలుగుతాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యొక్క వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి, ఎవరైతే రాసినటువంటి వ్యాసాలకి, చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకి ఇది అంత సానుకూలమైనటువంటి సమయం కాదు అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క మానసికమైనటువంటి స్థితి, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో మంచి పేరుని, ప్రఖ్యాతను సాధించగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. మంచి మాట కలిగితే సంఘంలో, సమాజంలో అందరూ మన వైపే ఉంటారు అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఈ యొక్క వారం రాజకీయ నాయకులకి, రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సంఘంలో గౌరవం, గుర్తింపు పొందడం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన స్థిరచరాస్తుల సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో రాబడి కొంచెం తక్కువగా ఉండడం, ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండడం, కాబట్టి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రాసినటువంటి పరీక్షల్లో మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ వారం మీ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం మీ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనం గమనించినట్లయితే శనికి రవి సమసప్తకాల్లో ఉన్నాడు. సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి రవి శని యొక్క పరస్పర విరుద్ధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే తండ్రికి, కొడుకుకి పుట్టుకతో వచ్చినటువంటి వైరం చాలా కొన్నిసార్లు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితుల్లో మన యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వెళ్ళండి. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు విషయంలో
పోగొట్టుకున్నటువంటి డబ్బు రాబడి విషయంలోనూ కొంచెం సానుకూలత అనేది పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది మానసికమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏ విధంగా స్థిరపడతారో అనేటువంటి ఒక ఆలోచన, వారిని ఏదో విధంగా సెటిల్ చేయాలనేటువంటి ఒక తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో పిల్లలు ఎదగాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎప్పుడు వెంటాడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి విషయాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి కూడా కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో కొంచెం సానుకూలమైనటువంటి మధ్యవర్తి పంచాయతీలు అనుకూలించే విధంగా ఉంది. అదేవిధంగా ఏవైతే పునర్వివాహ సంబంధిత ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడడానికి కారకంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి, కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదలలో కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. సంతాన ప్రాప్తి గురించి కూడా ఆలోచన అయితే కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ గృహ సంబంధితమైన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితి, రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా పుస్తక షాపులో పనిచేస్తున్నటువంటి వారు, గోల్డ్ వ్యాపారాల్లో పనిచేస్తున్నటువంటి వారు, మరి అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిలో గుర్తింపు అనేది రాగలుగుతుంది. రాష్ట్ర వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క స్ట్రెస్ని కొంచెం రిలీఫ్ కోసం ఎక్కువగా మానసిక ప్రశాంతత గురించి కొంచెం వెతుకులాట అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు పరంగా ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. దాన్ని ఏదో విధంగా అధిగమించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా రాహు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. వృషభ రాశి వారి యొక్క వారం ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, అదేవిధంగా రవి యొక్క స్థితి సానుకూలంగా లేదు, సూర్యారాధన చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నటువంటి విద్య గురించి ఏవైతే ఉన్నాయో ఆ విద్యలో రాణించగలుగుతారు. అదేవిధంగా నూతనంగా కోర్సు నేర్చుకోవాలని చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. జీవితం అభివృద్ధి దశలో జరుగుతూ ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. తృతీయంలో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఖర్చు పరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు అనేవి అవసరం. చతుర్థంలో రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచన ఇవ్వగలుగుతున్నది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించడం, సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి, వారి జీవితంలో వెళ్తున్నటువంటి దారి గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కానీ గురువు యొక్క సానుకూలమైనటువంటి దృష్టి పిల్లల ఎదుగుదలలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా దాన్ని ఛేదించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు గురువు యొక్క
శుభదృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. పనిచేస్తున్న చోట అధికమైనటువంటి వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శని రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఉద్యోగపరంగా శ్రమను ఎక్కువగా ఇవ్వటం, వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా మీరే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి ఫలితంగానే ఉంటుంది. పనిచేస్తున్నట్టు కొద్దీ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి, ఇంకా ఎక్కువగా వర్క్ మీ మీద పెట్టేటువంటి వారు చుట్టుపక్కల తయారయ్యేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, తండ్రి తరపు బంధువులతో సానుకూలమైనటువంటి స్థితి ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. దానిలో ఒకంత విజయాన్ని సాధించగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి శుభదృష్టి యోగకారకమైనటువంటి ఫలితాలు స్త్రీలకు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. మిథున రాశి వారు యొక్క వారం ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శని ముందు దీపారాధన చేయండి. ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యారాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మరి అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయండి. హనుమాన్ చాలీస పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనానికి చేసుకోండి. సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి. ఇది అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది జీవితంలో అభివృద్ధి దశలోకి తీసుకెళ్లగలుగుతుంది. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు మంచి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. జీవితంలో ఉన్నతమైనటువంటి సహాయం వారి నుంచి పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఖర్చు పరంగానూ జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యతతో సానుకూలమైనటువంటి ఫలితాలు గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు ధనస్థానంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఫైనాన్షియల్ గా అనుకూలమైనటువంటి స్థితి. మరియు అదేవిధంగా గృహంలో కొంచెం ఆదాయాన్ని చూడగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి కుటుంబంలో ఒకరికి మళ్ళీ ఉద్యోగం రావటం అది ఒక సానుకూలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబం ఎదుగుదలకు రావటం, కుటుంబ అభివృద్ధి దిశలోకి వెళ్ళటం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో సంతాన ప్రాప్తి కలిగి మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు దగ్గరగా జరగటం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, మానసికంగా కూడా శారీరకంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగాను ఈ వారం సానుకూలతను ఇవ్వగలుగుతుంది. వయోవృద్ధులు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏవైతే రెగ్యులర్గా వాడేటువంటి అల్లోపతి మెడిసిన్ కన్నా కూడా ఆయుర్వేదం వైపు మనస్సు మళ్ళటం అనేది జరగటం, అదేవిధంగా చిట్కా వైద్యం వైపు మనస్సు మళ్ళటం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద కొంచెం విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు అదేవిధంగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లేనటువంటి వారు ప్రతిరోజు కుంకుమను పెట్టుకోండి. కుంకుమ అమ్మవారి ఏదైతే
అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ అనేది మీకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సంచారం చేస్తున్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. క్రీడాకారులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. క్రీడాకారులు మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ నిపుణులకి, మ్యాథమెటిక్స్లో చదివేటువంటి కష్టమైనటువంటి విద్యార్థులకు కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రొటేషన్ ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఒక్కోసారి కొన్నిసార్లు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి అధికమైనటువంటి కోపం కొన్ని కష్టాలు తెచ్చేపెట్టే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు చేయాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగం కన్నా మారితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న సమస్యలను ఏదో విధంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి పోవద్దు. వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఎప్పుడో మీ మనసులోంచి వచ్చినటువంటి కొన్ని మాటలు అన్నిటిని లెక్కగట్టేటువంటి వారు కొంతమంది ఉంటారు. మళ్ళీ అవి తిరిగి మీకే తగిలే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విషయంలో రూపాయి ఆది చూసి ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నాయో, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కొంచెం సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలకి ముందుకు వెళ్ళి ఆ కోర్టు వ్యవహారాల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మరి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. కొంతమంది బాగా తెలిసినటువంటి వారు చుట్టూ ఉండేటువంటి వారే మనకు వెనకాల నుంచి మనకు చెడ్డ పేరు తెస్తున్నారా అనేటువంటి కొన్ని విషయాలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. బాగా తెలిసినటువంటి వారే మనకు కార్యాలయాల్లోనూ మరియు అదేవిధంగా రాజకీయంగాను మనల్ని కష్టపెట్టేటువంటి స్థితిలోకి తీసుకొస్తున్నారని చెప్పి నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కొంచెం ప్రశాంతతని, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఈ వారం ఇవ్వగలుగుతాడు. కొన్ని కష్ట నష్టాల నుంచి దూరం చేసే విధంగా ఉంటాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధన చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి ఇక శని మరియు అదేవిధంగా రవి పరస్పర వ్యతిరేకమైనటువంటి దృష్టి కొన్ని కష్ట నష్టాలకి కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆది శత్రువులైనటువంటి శని రవి యొక్క పరస్పర సమసప్తక దృష్టి జరుగుతున్నది. ఆ విషయాన్ని గమనించండి. రాశిలో ఉండేటువంటి వారు రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రొటేషన్ సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు వ్యయ స్థానంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఫైనాన్షియల్గా రొటేషన్ ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఒకటికి రెండు సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మనతో మాట్లాడేటువంటి వారు మన విషయాన్ని తెలుసుకుంటున్నారా, మనం వాళ్ళ విషయాన్ని తెలుసుకుంటున్నామా, లేకపోతే వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్తో మనతో మాట్లాడుతున్నారా అనేటువంటి విషయాన్ని గమనించి మన మనసులో ఉండేటువంటి బోలాతనంతో మనం చెప్పేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మనకు కష్ట నష్టాన్ని గురి చేస్తున్నారా
అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ మాట్లాడే విధానంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలోనూ మెరిటల్ ఇష్యూస్లోనూ ముఖ్యంగా చెప్పాలంటే, అదేవిధంగా ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం. ముఖ్యంగా శుక్రుడు వ్యయ స్థానాల్లో ఫైనాన్షియల్గా సమయానికి రావాల్సినటువంటి డబ్బుని రొటేషన్ పరంగా అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. కట్టాల్సిన చోట కట్టగలుగుతారు. కుజుడు ధనస్థానంలో అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా ఖర్చు పరంగా కష్ట నష్టాలు గురి చేసే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఎంత భావించినప్పటికీ కూడా మీ మనసును చికాకు పెట్టి మీలో ఉండేటువంటి కోపాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారు మిమ్మల్ని ఎక్కువగా బాధించేటువంటి వారు ఎక్కువ అవుతారు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పేటువంటి విషయంలోకి వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జన్మరాశిలో రవి, ధనస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఏదో ఎక్కడో రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు పెడితే 1,00,000 వస్తుందని చెప్పేటువంటి మాటలను నమ్మద్దు. విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటల విషయంలోనూ జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో ప్రశాంతంగా గడపగలుగుతారు. వారాంతంలో మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో పాల్గొనడం మరియు అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. తీసుకుంటున్నటువంటి ఈ అల్లోపతి మెడిసిన్ కన్నా ఆయుర్వేదం, చిట్కా వైద్యం వైపు మానసికంగా మనసు మలటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మానసికమైనటువంటి సంతోషానికి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు ఈ వారం తీసుకోవాలి. ఖర్చు పరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి దుబారా ఖర్చుకి చేసేటువంటి అప్పులు తలకు మించినటువంటి భారంగా మారే విధంగా ఉంటుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాడు. అనవసరమైనటువంటి విషయాల్లో మాట ఇవ్వటం, ఆ మాటకి కట్టు ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు చిక్కులు కలిగించే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి రొటేషన్ పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా డబ్బు రొటేషన్ ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా లాభంలో తక్కువ పాళ్ళు ఉండటం కొంచెం ఆలోచింపజేసే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ విదేశాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకు వెళ్ళాలి, మారాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి అవకాశాల గురించి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరైన విషయంలో ఎవరైనా సహాయం చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన గురించి మీ యొక్క సర్కిల్లో ఎక్కువగా వెతుకులాట అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే జన్మరాశిలో కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద కొంచెం ఎక్కువగా కృషి చేయాలి. ఆరోగ్య పరంగా వయోవృద్ధులు
కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అవరోధాలు అనేవి కలిగే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. సూర్యారాధన అనేది ముఖ్యంగా సూర్య నమస్కారం చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీకున్నటువంటి పరపతి, మీరు చేసేటువంటి కష్టపడేటువంటి తత్వం, మీరు చేయగలిగినటువంటి సమర్థత మీకు పేరును ప్రఖ్యాతలను ఇవ్వగలుగుతుందని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు. కార్యాలయాల్లో మానసికంగా బలంతో పనిచేయగలుగుతారు. ఇచ్చినటువంటి పని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. అటువంటి నమ్మకం మీ మీద మీకు మనోబలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఖర్చు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు జాగ్రత్తగా ఉండండి. కట్టాల్సిన చోట డబ్బు గురించి కొంచెం ఇబ్బంది పడేటువంటి కొన్ని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కుజుడు యొక్క స్థితి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రెండు వ్యవహారాలు గమనించండి. అవసరమైనటువంటి డబ్బు గురించి, అవసరమైనటువంటి ఖర్చుల గురించి, చేయాల్సినటువంటి ఖర్చు గురించి చేసేటువంటి అప్పుకి ఒక వాల్యూ అనేది ఉంటుందని చెప్పి నమ్మగలుగుతారు. అంతేగాని దుబారా ఖర్చు గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ కూడా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు యొక్క వారం ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి విద్యార్థులు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇవి ఎప్పటికైనా సరే జీవితంలో ఉపయోగపడతాయని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ పంచాయతీల విషయంలో కొన్ని ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా చాకచక్యంగా వాటిని ముగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఇది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. చాలా రోజుల తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా రవి కుజుడు యొక్క యోగకారకమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, బంగారం వ్యాపార వృత్తి చేస్తున్నటువంటి వారు, స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కుజుడు యొక్క అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు యొక్క యోగకారకమైనటువంటి స్థితి జీవితంలో వీరికి రాశిలో ఉండేటువంటి వారికి బలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ లిటిగేషన్ వ్యవహార విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అదేవిధంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం ఏదైతే జరుగుతున్నదో అది ధైర్యాన్ని, కష్టసాధ్యమైనటువంటి విషయాలను కూడా ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించండి. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికంగా బలంగా ఉండగలుగుతారు, కానీ మానసికంగా బాధించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానాల్లో రవి, రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ ఈ వారం సానుకూలంగా ఉంటుంది. 10 రూపాయలు కళ్ళ చూడగలుగుతారు, 10 రూపాయలు మీ అకౌంట్లో ఉండగలుగుతాయి. ఖర్చులుగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా 10 రూపాయలు సంపాదించగలుగుతున్నటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. కుటుంబంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు పరంగా కొద్ది ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. రాహువు ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు పరంగాను ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీకు కోపాన్ని బయటికి తెప్పించడానికి ఎదుటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకి మీ కోపం బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే మిమ్మల్ని టెస్ట్ చేసి మీ యొక్క కోపాన్ని బయటికి తెప్పించేటువంటి వారు, చికాకులు పెట్టేటువంటి వారు చుట్టూ తయారవుతూ ఉంటారు. మీ యొక్క కోపానికి కారకం మీరే అన్నట్టుగా మిమ్మల్ని ప్రతిపాదించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహుగ్రహం సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడు రాహు మీద పరస్పర దృష్టి కలుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. కొన్ని రోజులు ఉన్న చోట ప్రశాంతంగా ఉన్నట్లయితే అదే ప్రశాంతంగా ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన, పరస్పర వ్యతిరేకమైనటువంటి దృష్టి, మానసికమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ ఈ వారం సానుకూలంగా ఉంటుంది. శుక్రుడి యొక్క దృష్టి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృధా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు
దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలను జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు లిటిగేషన్ వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ కొనుక్కొని కోరి వచ్చేటువంటి కొన్ని లిటిగేషన్ వ్యవహారాలకి ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వెతుక్కొని మిమ్మల్ని వచ్చి మీ వెంట తిరుగుతూ ఉండేటువంటి వారు కొంతమంది తయారవుతారు. వాళ్ళందరినీ దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శనిగ్రహ మంత్రజపం చేసుకోవాల్సినటువంటి వారు శనిగ్రహ మంత్రజపం కూడా చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవికి అమ్మవారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏదైతే కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చుట్టుపక్కల ఉండేటువంటి వారు మనతో అంతే మంచిగా ఉంటున్నారా లేదా అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో రవిగ్రహ సంచారం, ధనస్థానాల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా ఖర్చు, అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి ముఖ్యంగా చెప్పడం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారిని మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా అప్పుల విషయంలోనూ, కట్టాల్సినటువంటి డబ్బు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో రాశిలో ఉండేటువంటి వారు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి విషయం. కొద్ది కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ముందుకు జరగనటువంటి కొన్ని పరిస్థితులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి కొన్ని చింతలు, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించండి. ముఖ్యంగా రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇంచుమించు శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఇస్తున్నాడు. రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా దుర్గాదేవి అనుష్ఠానం అనేది చేసుకోవాలి. శని ధనస్థానంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. భార్యాభర్తలకి సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఒక మంచి సౌమ్యమైనటువంటి సంసార జీవితాన్ని కూడా పొందగలుగుతారు. శుక్రుడు సప్తమంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వైవాహిక జీవితంలోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కానీ అత్తమామలతో చిన్న చిన్న వైరాలు మానసికమైనటువంటి కష్టాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. మీరు ఏమి చేయనటువంటి కొన్ని విషయాలకు కూడా మిమ్మల్ని నిందించేటువంటి వారు కొంతమంది తయారవుతూ ఉంటారు. వారందరినీ కొంచెం దూరం పెట్టి మానసికమైనటువంటి స్థితిని పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నంగానే ఉంటుంది. కష్టపడి ప్రయత్నం చేస్తే సాధించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఉద్యోగస్తులకి అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల రాష్ట్రంలో ఉండేటువంటి వారికి కొంచెం పాజిటివ్, మానసికంగా కూడా పాజిటివ్నెస్ని ఇవ్వగలుగుతుంది. స్నేహితులు, బంధువులు, కొంచెం ఆత్మీయ బంధువులు కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని, మీరంటే ఇష్టపడేటువంటి వారు మీ వెంట నడుస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొత్త కోర్సులు చదువుకోవడానికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో గురువు ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. రాహుగ్రహం మంత్ర జపం చేసుకోండి. దుర్గాదేవిని అర్చించినటువంటి కుంకుమని ధరించండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో సత్సంబంధాల గురించి వినాయకుడిని పూజించండి.
ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. జన్మరాశిలో శనిగ్రహ సంచారం, సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ పరస్పర ఆది శత్రువులైనటువంటి రవి శని పరస్పర వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు కలిగినటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మీద రవి యొక్క దృష్టి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి కూడా తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు భయాన్ని కలిగించేటువంటి స్థితి, భయం కలుగుతూ ఉంటుంది. ఏమైపోతుందో అనేటువంటి కొన్ని ఆలోచన జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు అందరికీ జరిగేటువంటి ఒక స్థితి ఇది. మానసికంగా ప్రశాంతంగా కూర్చున్నా సరే కళ్ళ నుంచి నీళ్లు రావటం అనేది శోకతృప్త హృదయం అంటారు అన్నమాట. అంటే హృదయం నుంచి కళ్ళలోంచి నీళ్లు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని శని ఇవ్వగలుగుతాడు. ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది అన్నమాట ఇది ఒక స్థితి. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. షష్టమంలో శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మ్యాథమెటిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైన డాక్యుమెంట్స్ను పెట్టి ఎక్కడన్నా దూరంగా పెట్టాల్సిన చోట పెట్టి మర్చిపోవటం అనేది ఒక రొటీన్ ఇదిగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి విలువైన ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇచ్చినటువంటి డబ్బు విషయంలోనూ అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాల్లోనూ మిమ్మల్ని విరికిచ్చేటువంటి వారు కొంతమంది తయారవుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రవి, అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి ధనస్థానం మీద, కుటుంబ స్థానం మీద ఉంటుంది. కోపతాపాలకి కారకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వారం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి తృతీయ శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు తృతీయాన్ని రాజ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఉద్యోగపరంగాను మరి అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోయేటువంటి కొన్ని పరిస్థితులు కలిగించేటువంటి స్థితిని ఇస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు మీరు వెళ్ళేటువంటి ప్లేస్ ఎలాంటి ప్లేస్ అని చెప్పి 1-2 సార్లు గమనించి ఆ యొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి పరిహారాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి చూద్దాం. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం, అదేవిధంగా మనకు నవగ్రహాల్లో శని ముందు 7 శనివారాల పూట నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శనిహోర సమయంలో చేస్తే కొంచెం అనుకూలత ఎక్కువగా ఉంటుంది. దుర్గాదేవిని పూజించండి. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవడం తర్వాత అమ్మవారి యొక్క కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి. ఇది మీకు యశస్సుని ఇవ్వగలుగుతుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి మీకు సూర్యోపాసన అనేది చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది. అంటే హనుమాన్ చాలీసా కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.